హోదా ఇచ్చే వరకు అడుగుతూనే ఉంటాను అని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీతి ఆయోగ్ సమావేశంలో హోదా కోసం గళం విప్పారు. ప్రత్యేక హోదా ఏపీకి హక్కు అని, అదే షరతుపై రాష్ట్రాన్ని విభజించారు అనే సంగతిని నీతి ఆయోగ్ సభ్యులందరికీ గుర్తు చేశారు. విభజన తరువాత కొత్త రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలిగిందని, 59% జనాభా ఉన్న రాష్ట్రానికి 47% ఆదాయం పంచారు అని సభ్యులందరికీ పంచిన ప్రత్యేక నివేదికలో పేర్కొన్నారు. హైదరాబాద్, తెలంగాణకు వెళ్లడం వల్ల ఆంధ్ర నష్టపోవడమే కాకుండా కేవలం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిపోయిందన్నారు. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం తక్కువగా ఉందని, లోటును పూడ్చేందుకు గత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా హామీ ఇచ్చిందని, అయినా నిలబెట్టుకోలేదు అని అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పనితీరుపైన నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ విమర్శలు గుప్పించారు. అవినీతి, నిబద్దతలేమి వల్ల నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. పెట్టుబడులు రాకపోవడంతో ఖజానా ఖాళీ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా మాత్రమే ఏపీకి జీవనరేఖ అని జగన్ స్పష్టం చేశారు. హోదా వల్ల మాకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ పెరుగుతుందని, దానివల్లే వివిధ రంగాలు అభివృద్ది చెందుతాయని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని గతంలో ప్రణాళికా సంఘం సిఫారసు చేసిందని చెప్పినట్లుగా వచ్చిన వార్తలను జగన్ ఖండించారు. ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా ఎలాంటి సిఫారసులు చేయలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన లేఖ రాశారు అని జగన్ గుర్తు చేశారు. ఆ లేఖను కూడా నీతి ఆయోగ్ సభ్యులకు అందించారు. హోదా ఇవ్వాలని 2014 మార్చి 2న కేంద్ర ప్లానింగ్ కమిషన్ కి సిఫారసు చేస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానించిందని, అప్పటి నుంచి 2015 జనవరి 1న నీతి ఆయోగ్ ఏర్పడే వరకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకి లేదన్నారు. అయినప్పటికీ ఇవ్వలేదన్నారు. 2014 బీజేపీ మేనిఫెస్టోలోనూ ప్రత్యేక హోదా ప్రస్తావన ఉందని జగన్ గుర్తు చేశారు. నీతి ఆయోగ్ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముందు ఉంచారు. రెవెన్యూ లోటు భర్తీ, ప్రత్యేక హోదా ఆవశ్యకతను ఈ కీలక భేటీలో వినిపించారు. అలాగే అధికారులందరికీ 8 పేజీల లేఖను అందజేశారు. దాంతోపాటు 48 పేజీల నివేదికను కూడా నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సభ్యులందరికీ జగన్ అందజేశారు. ఎవరి హయాంలో అయితేనేం, హోదా రావడం ఏపీకి మంచిదే కదా, మరి ఏం జరుగుతుందో చూద్దాం.